ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది గతంలో 2014కు పూర్వమే నోటిఫికేషన్ ఆర్ఓఆర్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగంలోకి రాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. 1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున, అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ గార్డెన్లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసును, తిరుమల చుట్టూతా ఈ ఫెన్సింగ్ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ క్రూర మృగాల బారిన పడకపోకుండా, అలాగే భద్రత కోసమని కూడా చుట్టూతా ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు 75-80% పైగా ఈ 7-8 సంవత్సరాలలో అయిపోయింది. మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది. 14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగస్తుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయుటకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది. ఇటీవల 4 రోజుల క్రితం ఘాట్ రోడ్డులో మరణించినటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీ యతిరాజన్ నరసింహన్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.